2 రోజుల్లో 2 దేశాలు పర్యటించారు ప్రధాని మోడీ. నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఇవాళ ఖతార్లో అధికారిక కార్యక్రమాలు చక్కబెట్టేశారు. ఖతార్తో 7 ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత స్విట్జర్లాండ్ బయలుదేరారు. ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతున్నా భారత్ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2 ఏళ్లుగా దేశంలో కరువు ఉన్నా భారత వృద్ధి రేటు 7.9% నమోదైందని అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి దోహాలో భారత సంతతి ప్రజల సమావేశంలో మాట్లాడారు. అవినీతి నుంచి భారత్కు ముక్తి కల్పించామని అన్నారు. आज दुनिया की सभी क्रेडिट रेटिंग एजेंसीज, वर्ल्ड बैंक हो, IMF हो, हर कोई एक स्वर से कह रहा है कि हिंदुस्तान विश्व की सबसे तेज गति से आगे बढ़ने वाली इकोनॉमी है। लास्ट तिहाई का ग्रोथ 2 साल से बारिश कम हुई। दूसरी तरफ पूरे विश्व की इकोनॉमी डावाडोल है, लेकिन उसके बावजूद भी देश 7.9% ग्रोथ से आगे बढ़ा। అంతకుముందు ఖతార్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు ప్రధాని. తర్వాత ఇండియా, ఖతార్ మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. టూరిజంలో సహకారం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్లో పెట్టుబడులు, యూత్ అండ్ స్పోర్ట్స్ లో సహకారం, హెల్త్ సెక్టార్లో సహకారం, ఇండియా, ఖతార్ మధ్య ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ పై ఎంఓయూలు కుదిరాయి. కస్టమ్స్ మ్యాటర్స్ లో పరస్పర సహకారం, సాయంపై ఒప్పందం జరిగింది. ప్రధాని మోడీ, ఖతార్ యువరాజు షేక్ తమీమ్ బిన్ హద్ అల్ థనీల సమక్షంలో ఒప్పందాలపై 2 దేశాలు సంతకం చేశాయి. ఖతార్ వ్యాపారవేత్తలతోనూ సమావేశమయ్యారు ప్రధాని. రైల్వేలు, సోలార్ ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్ సెక్టార్లో పెట్టుబడుల్ని ఆహ్వానించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును వివరించారు. తర్వాత ప్రధానికి ఖతార్ సైన్యం సంప్రదాయ గౌరవ వందనం సమర్పించింది. పర్యటన మొత్తం మోడీ వెంటే ఉన్నారు సౌదీ యువరాజు షేక్ తమీమ్. ఖతార్ పర్యటన ముగించుకున్న ప్రధాని స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లారు. బ్లాక్ మనీ కీ ఇష్యూగా స్విస్ లో పర్యటిస్తారు ప్రధాని.